మధ్యాహ్నం వార్తలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు చూద్దాం. నేపాల్లో కొత్త ఉదయం ప్రారంభమైందన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రధానమంత్రిగా సుశీలా కర్కి నియామకం మహిళా స్వశక్తికి నాందని కితాబు. ఈశాన్య రాష్ట్రాల్లో రెండవ రోజు ప్రధానమంత్రి పర్యటన. అస్సాంలో 18,530 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం. కృష్ణా జలాల్లో 904 టీఎంసీల కేటాయింపుకు పట్టుబడతామన్న సీఎం రేవంత్ రెడ్డి. ట్రైబ్యునల్లో బలమైన వాదనలు వినిపించాలని అధికారులకు ఆదేశం. నీటి వాటాల సాధనలో గత ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ నూతన పాలసీ రూపొందించామన్న మంత్రి శ్రీధర్ బాబు. తక్కువ వడ్డీతో రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడి. రాష్ట్రంలో కొత్త మహిళా భద్రతా పాలసీ తీసుకొస్తామన్న మంత్రి సీతక్క. చిన్నారుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరిక. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు. నేడు పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం. యాచారంలో నిన్న అత్యధికంగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. నేడు ఆసియా కప్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి తలపడుతున్న దాయాది జట్లు. వార్తల్లో వివరాలు చూద్దాం. ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండవ రోజు అస్సాంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. 18,530 కోట్ల రూపాయల విలువైన మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. గోలాఘాట్లో అస్సాం బయో ఇథనాల్ ప్రైవేట్ లిమిటెడ్, నుమాలిగఢ్ రిఫైనరీ ప్లాంట్ను ప్రారంభిస్తారు. అనంతరం పశ్చిమ బెంగాల్కు వెళ్లనున్న ప్రధాని మోదీ కోల్కతాలో 16వ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2025ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత బీహార్కు వెళ్లి పూర్నియా విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. అలాగే పూర్నియాలో 36,000 కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. బీహార్లో జాతీయ మఖానా బోర్డును కూడా ప్రారంభిస్తారు. ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న మిజోరాం, మణిపూర్లో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా మిజోరాం వెళ్లిన ప్రధాని మోదీ ఐజ్వాల్లో 9,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత మణిపూర్ను సందర్శించి ఇంఫాల్లో 8,500 కోట్ల రూపాయల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. చూరాచంద్పూర్లో 7,300 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అస్సాంకు వెళ్లిన ప్రధానమంత్రి గౌహతిలో జరిగిన భారతరత్న డాక్టర్ భూపెన్ హజారికా 100వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఇంఫాల్లో జరిగిన సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ ఏ ప్రాంతంలోనైనా అభివృద్ధి చెందాలంటే శాంతిని నెలకొల్పడం చాలా అవసరమని నొక్కి చెప్పారు. గత 11 ఏళ్లలో ఈశాన్య ప్రాంతంలో చాలా కాలంగా ఉన్న అనేక సంఘర్షణలు, వివాదాలు పరిష్కరించబడ్డాయని పేర్కొన్నారు. శాంతి మార్గంలో ముందుకు సాగాలని, వారి ఆకాంక్షలను నెరవేర్చాలని అన్ని సంస్థలకు ప్రధాని పిలుపునిచ్చారు. बीते 11 वर्षों में नॉर्थ ईस्ट में दशकों से चल रहे अनेक विवाद, अनेक संघर्ष समाप्त हुए हैं. लोगों ने शांति का रास्ता चुना है, विकास को प्राथमिकता दी है. मुझे संतोष है कि हाल ही में हिल्स और वैली में अलग अलग ग्रुप्स के साथ समझौतों के लिए बातचीत की शुरुआत हुई है. ये भारत सरकार के उन प्रयासों का हिस्सा है जिसमें संवाद, सम्मान और आपसी समझ को महत्व देते हुए शांति की स्थापना के लिए काम किया जा रहा है. చారిత్రాత్మక రాజకీయ పరివర్తన జరుగుతున్న నేపాల్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి శక్తివంతమైన సందేశాన్ని పంపారు. నేపాల్లో కొత్త ఉదయానికి స్పష్టమైన సంకేతమని, నేపాల్ ప్రజలు ఉజ్వల భవిష్యత్తును కోరుకుంటున్నారని అన్నారు. హిమాలయ దేశంలో శాంతి, స్థిరత్వం, అభివృద్ధి చోటు చేసుకోవాలని ఆకాంక్షించారు. తాత్కాలిక ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సుశీలా కర్కి మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తొలి మహిళా ప్రధానిగా సుశీలా కర్కి బాధ్యతలు చేపట్టడం అక్కడి మహిళా స్వశక్తికి నాంది అన్నారు. అదే సమయంలో నేపాల్ యువత పౌర స్ఫూర్తిని ప్రశంసించారు. नेपाल में अंतरिम सरकार की प्रधानमंत्री के रूप में पदभार
संभालने पर 140 करोड़ भारतवासियों की तरफ से श्रीमती सुशीला जी को हार्दिक बधाई देता हूं। मुझे विश्वास है कि वे नेपाल में शांति, स्थिरता और समृद्धि का मार्ग प्रशस्त करेगी। नेपाल की पहली महिला प्रधानमंत्री के रूप में सुशीला जी का आना महिला सशक्तिकरण का वह बहुत उत्तम उदाहरण है। मैं आज नेपाल में ऐसे हर एक व्यक्ति की सराहना करूंगा जिसने ऐसे अस्थिरता भरे माहौल में भी लोकतांत्रिक मूल्यों को सर्वोपरि रखा। నేపాల్ ఎన్నికలపై ఆ దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది 5న జరగనున్న ప్రతినిధుల సభ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలని అన్ని పార్టీలు సహకరించాలని పిలుపునిచ్చారు. అత్యంత క్లిష్ట పరిస్థితులలో గొప్ప ప్రయత్నాల తర్వాత నేపాల్లో శాంతియుత పరిష్కారం ఉద్భవించిందని రామచంద్ర పౌడేల్ పేర్కొన్నారు. నేపాల్ ప్రజలను సంతృప్తిపరిచేలా జాగ్రత్తగా ప్రణాళిక వేసుకుని ఆ తేదీకి షెడ్యూల్ చేయబడిన ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని రాజకీయ పార్టీలను కోరారు. 6 నెలలలోపు ప్రతినిధుల సభ ఎన్నికలను పూర్తి చేయడం ద్వారా నేపాల్ మరింత అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్యం వైపు ముందుకు సాగే అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త జీఎస్టీ సంస్కరణలతో నిత్యావసరాలు సహా ఎన్నో వస్తువులపై పన్ను తగ్గించారు. కొన్నింటిపై జీఎస్టీని మొత్తం ఎత్తివేశారు. దీంతో సామాన్యులకు ఎంతో లాభం చేకూరనుంది. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం కొత్త జీఎస్టీ రేట్లను ప్రకటించింది. ఇవి ఈ నెల 22 నుండి అమల్లోకి వస్తాయి. కొత్త రేట్ల ప్రకారం ఆహార పదార్థాలపై జీఎస్టీ తగ్గింది. పిండి, బియ్యం, పప్పులు వంటి ఆహార ఉత్పత్తులపై 5% జీఎస్టీ వర్తించనుంది. అల్ట్రా హై టెంపరేచర్ పాలు, ప్యాకేజ్ చేసి లేబుల్ చేసిన చెనా, పనీర్ వంటి వాటికి జీఎస్టీ మినహాయింపు లభించింది. అలాగే చపాతీ, రోటీ, పరాఠా, కాక్రా, పిజ్జా బ్రెడ్ వంటి అన్ని భారతీయ బ్రెడ్లను కూడా 0 పన్ను పరిధిలోకి చేర్చారు. తాజా పండ్లు, కూరగాయలు, పాలు, గుడ్లు, ఆహార ధాన్యాలు వంటి ప్యాక్ చేయని, బ్రాండెడ్ కాని ముఖ్యమైన ఆహార పదార్థాలపై జీఎస్టీ నుండి మినహాయింపు కొనసాగుతుంది. చాక్లెట్లు, కార్న్ఫ్లేక్స్, ఐస్ క్రీంలు, పేస్ట్రీ, కేకులు, బిస్కెట్లు, కాఫీపై 5% జీఎస్టీ విధించారు. వెన్న, నెయ్యి, చీజ్, డైరీ స్ప్రెడ్, ప్యాక్ చేసిన స్నాక్స్ పై 18-12% ఉన్న జీఎస్టీని 5%గా నిర్ణయించారు. వీటిపై తగ్గించిన జీఎస్టీతో ధరలు తగ్గి సామాన్యులకు లాభం చేకూరనుంది. స్నాక్స్, పాల ఉత్పత్తులపై జీఎస్టీ సవరణతో గృహ ఖర్చులు తగ్గుతాయి. ఆహార ప్రాసెసింగ్ రంగంలో సహకార సంస్థలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. 1 లేదా 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు పిల్లలు ఉన్న ఇంట్లో నెలవారీ బడ్జెట్లో డైపర్ల కోసం భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ప్రస్తుతం డైపర్లు సహా కొన్ని పిల్లల వస్తువులపై జీఎస్టీ తగ్గింది. బేబీ ఫీడింగ్ బాటిళ్లు, నాప్కిన్లు, క్లినికల్ డైపర్ల ధరలు తగ్గనున్నాయి. గతంలో వీటిపై జీఎస్టీ 12% ఉండగా ప్రస్తుతం 5%కి తగ్గించారు. విద్యార్థులకు, పాఠశాలలకు ఆర్థికంగా ఊరట లభించింది. ఎటువంటి కోటింగ్ లేని పేపర్ బోట్, వ్యాయామ పుస్తకాలు, గ్రాఫ్ పుస్తకాలు, ప్రయోగశాల నోట్బుక్లు, ఇతర నోట్బుక్లకు మినహాయింపునిచ్చారు. అంతేకాకుండా మ్యాప్లు, అట్లాస్లు, వాల్ మ్యాప్లు, టోపోగ్రాఫికల్ ప్లాన్లు, గ్లోబ్లు, పెన్సిల్ షార్ప్నర్లు, ఎరేజర్లు, పెన్సిళ్లు, డ్రాయింగ్ చార్కోళ్లు, టైలర్ చాక్లకు కూడా జీఎస్టీ మినహాయింపునిచ్చారు. చేతితో తయారు చేసిన కాగితం, పేపర్ బోర్డును కూడా ఈ మినహాయింపు క్రిందకు చేర్చారు. మొత్తంగా జీఎస్టీ సంస్కరణలతో సామాన్యులకు పెద్ద ఎత్తున లాభం చేకూరనుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణలో బలమైన వాదనలు వినిపించాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిన్న నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ సిఎస్ వైద్యనాథన్, సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్ కె వోహ్రా, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఢిల్లీలో ఈ నెల 23 నుంచి 3 రోజుల పాటు జరిగే కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణలో బలమైన వాదనలు వినిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కృష్ణా జలాలో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయ నిపుణులను, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులను అప్రమత్తం చేశారు. ఇక కృష్ణాలో నికర జలాలైనా, మిగులు జలాలైనా, వరద జలాలైనా సరే తెలంగాణకు చెందాల్సిన నీటి వాటాలో
ఒక్క చుక్క నీరు కూడా వదులుకునేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 904 టీఎంసీల నీటి వాటాను సాధించుకునేందుకు పట్టుబట్టాలన్నారు. అందుకు అవసరమైన ఆధారాలన్నీ వెంట సిద్ధం చేసి న్యాయ నిపుణులకు అందించాలని అధికారులను ఆదేశించారు. స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఈ విచారణలో పాల్గొంటారని సీఎం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు, నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులు, అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు, నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టుల వివరాలన్నీ ట్రిబ్యునల్ ముందు ఉంచాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 11 టీఎంసీల కృష్ణా జలాల్లో రాష్ట్రానికి 71% డిమాండ్ చేస్తున్నామన్నారు. న్యాయంగా రావాల్సిన నీటి వాటాను సాధిస్తామని తెలిపారు. ట్రిబ్యునల్ విచారణ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చి సమీక్షిస్తారని తెలిపారు. రాష్ట్ర జీడీపీలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వాటా 10% ఉండేలా ఎంఎస్ఎంఈ నూతన పాలసీని రూపొందించినట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. శంషాబాద్లో ఏర్పాటైన గో నేషనల్ ఎక్స్పో 5వ ద్వైవార్షిక సదస్సును నిన్న మంత్రి ప్రారంభించారు. దాదాపు 4000 మంది పారిశ్రామికవేత్తలు పాల్గొన్న ఈ సదస్సును బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ నిర్వహిస్తోంది. 2 రోజుల పాటు జరిగే ప్రదర్శనతో పాటు వివిధ అంశాలపై సదస్సులు జరుగుతాయి. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ నూతన సాంకేతికత, డిజిటలైజేషన్లతో ఎంఎస్ఎంఈలు ఎప్పటికప్పుడు ఆధునీకరించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోందని వివరించారు. తక్కువ వడ్డీతో రుణ సదుపాయం, నిధుల సమీకరణకు అన్ని రకాలుగా తోడ్పాటును అందిస్తున్నట్లు తెలిపారు. లక్షలాది మంది ఉపాధి పొందుతున్న ఎంఎస్ఎంఈ అత్యంత ప్రాధాన్యతా రంగమని పేర్కొన్నారు. చిన్న పరిశ్రమల ఉత్పాదనల ఎగుమతులకు రాష్ట్రంలో 2 డ్రై పోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఎక్సైజ్ శాఖకు అవసరమైతే ఆయుధాలు ఇస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్, నాట్సారా వంటి నేరాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. నల్లబెల్లం తయారీ, అమ్మకాలు, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ తయారీ, అమ్మకాలు, రవాణాపై ఫోకస్ పెట్టాలని జూపల్లి ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా నడిచే పరిశ్రమలో తనిఖీలు చేయాలని సూచించారు. తాటి, ఈత చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలని చెప్పారు. ఫామ్ హౌజులపై కూడా ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. ఒకే లైసెన్సుపై ఎక్కువ బార్లు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి ఆదేశించారు. రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ అధికారులందరితో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో ప్రధానంగా రాష్ట్రంలో కల్తీ వ్యవహారాల గురించి, డ్రగ్స్ గురించి, అడల్టరేషన్ గురించి, అట్లాగే రకరకాల ఇష్యూస్లో సమీక్ష చేసి ప్రజల ఆరోగ్యం కాపాడడం కోసం ఎక్కడ కూడా ఇటువంటి పొరపాట్లు జరిగితే ఉపేక్షించే సమస్య లేదు, సహించే సమస్య లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. $10 లక్షల లాటరీ నాకా? వావ్, చిక్కుకుంది. బూటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. రాష్ట్రంలో కొత్త మహిళా భద్రతా పాలసీ తీసుకొస్తామని మంత్రి సీతక్క తెలిపారు. ఈ నెల 22న మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, ఉన్నతాధికారులు పాల్గొనే మహిళా సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లో సిఐఐ యంగ్ ఇండియన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మసూన్ సమ్మిట్ 10వ వార్షికోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నారుల రక్షణను తమ ప్రజాప్రభుత్వం ప్రధాన బాధ్యతగా భావిస్తోందని స్పష్టం చేశారు. చిన్నారుల పోషకాహారంపై దృష్టి సారిస్తూ ఈ నెల 17 నుంచి అక్టోబర్ 16 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోషణ మాసం నిర్వహించనున్నట్లు తెలిపారు. చిన్నారుల అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. మహిళా సంఘాలను బలోపేతం చేసి వారిని సామాజికంగా, ఆర్థికంగా బలపరచడం ద్వారా చిన్నారుల రక్షణను సుస్థిరం చేస్తున్నామని సీతక్క తెలిపారు. ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ మినిస్టర్గా మేము నిరంతరం పిల్లల రక్షణ కోసం, పిల్లల విద్య కోసం, పిల్లల ఆనందం కోసం, పిల్లల ఆరోగ్యం కోసం, పిల్లలకు బలమైనటువంటి
పౌష్టికాహారాన్ని అందించడం కోసం డే బై డే అంగన్వాడీ సెంటర్స్లో కానీ బయట కానీ ఎప్పటికప్పుడు ఒక రీసెర్చ్ లాగా చేస్తూ మార్పులు చేర్పులు చేస్తూ పేద పిల్లలకు ఫీడింగ్ ఫుడ్ అందించాలని. కానీ ఈరోజు అంగన్వాడీ సెంటర్స్ యొక్క స్థితిగతులను మారుస్తూ నర్సరీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా ఫీడింగ్తో పాటు ఎడ్యుకేషన్ వైపు పిల్లల్ని డైవర్ట్ చేస్తూ అక్కడనే మంచి చెడు ఏంటి, ఎలా గుడ్ అప్రోచ్ ఏంది, బ్యాడ్ అప్రోచ్ ఏంది, ఇలాంటివి కూడా టీచర్స్కి ట్రైనింగ్స్ ఇస్తూ పిల్లలకు నేర్పించే విధంగా కృషి చేయడం జరుగుతుంది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఆదర్శ్ నగర్లో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం భీమారంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో అర్హులైన మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు. చెన్నూరులోని గోదావరి నదీ తీరం పరిసరాలను జిల్లా కలెక్టర్ కుమార దీపక్, తహసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్తో కలిసి మంత్రి వివేక్ పరిశీలించారు. 2027లో జరగబోయే గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు అవసరమయ్యే పార్కింగ్ స్థలాలు, దుకాణాల స్టాళ్లు, తాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించేందుకు అవసరమైన ప్రణాళికలను తక్షణమే సమర్పించాలని సూచించారు. పుష్కరాలకు సుమారు 10 లక్షల మంది వస్తారన్న అంచనాతో పనులు చేపట్టాలని అధికారులను మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశించారు. ఈ గోదావరి పుష్కరాలు చెన్నూరు ప్రాంతంలో, చెన్నూరు సైడ్ ఇక్కడ చాలామంది భక్తులు, సుమారు 10 లక్షల భక్తులు వచ్చే సూచన ఉంది. ఈ భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా వసతులు కల్పించాలని చెప్పి మొదలే ప్లానింగ్ చేయాలని ఈరోజు కలెక్టర్ గారు, నేను, మా చెన్నూరు నియోజకవర్గ నాయకులందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ అసెస్ చేసి మనము ఎట్లా ఈ వచ్చే పుష్కరాలలో భక్తులకు సహకరించి రోడ్ గోదావరికి ఏదైతే ఉన్నదో దీన్ని పకడ్బందీగా చేసేది అవసరం ఉన్నది. ఈ వర్షాకాలం తర్వాత ఈ రోడ్ కూడా పకడ్బందీగా చేసినప్పుడు సెపరేట్ ట్రాక్ పెట్టి వారు వచ్చి పోవడం జరుగుతుంది. కేంద్ర యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జరిగిన ఈ సదస్సులో విద్యార్థులకు కేంద్రం ఎలాంటి పథకాలు అందిస్తోంది, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎంత సబ్సిడీ వస్తుంది అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్తో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాల బుక్లెట్ను అందజేశారు. అలాగే సైబర్ నేరాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మై భారత్ యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి వెంకట రాంబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటిని యువతకు చేరువ చేసేందుకు మై భారత్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పీఎం ఉపాధి కల్పన, పీఎం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, డీడీజీకేవై, పీఎంకేవీవై, సూర్యాఘర్ బిజిలీ యోజన, విశ్వకర్మ యోజన, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్తో పాటు 25 రకాల కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో వర్క్షాప్ ఆన్ ఫ్లాగ్షిప్ స్కీమ్స్ మీద అవేర్నెస్ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. 15 నుంచి 29 సంవత్సరాల యువతీ యువకులు సుమారు 40 నుంచి 50 కోట్ల మంది వరకు నివసిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఏమేమి అవకాశాలు గవర్నమెంట్, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏ అవకాశాలు కల్పిస్తున్నారో వాళ్ళకి ఈ ఫ్లాగ్షిప్ స్కీమ్ ద్వారా తెలియజేయడం అనేది ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం అండి. ఈ కార్యక్రమంలో భాగంగా మనం ఇచ్చేసిన యువతీ యువకులందరికీ కూడా ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ గురించే కానివ్వండి, అదేవిధంగా దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కానీ సర్వీస్ సెక్టార్లో ఇచ్చే సబ్సిడీస్ గురించి, అదేవిధంగా ఎలా అప్లై చేసుకోవాలి, PMEGP.gov.inలోకి వెళ్ళి ఆ పోర్టల్లోకి వెళ్ళి ఎలా అప్లై చేసుకోవాలి, మనకి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ గురించి కానీ ఇంకా అనేక విధాలమైన స్కీమ్స్ గురించి ఈ కార్యక్రమంలో యువతీ యువకులకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వార్తల్లో మరో చిన్న విరామం తీసుకుందాం. తక్కువ వడ్డీకి లోను కావాలా? అది నువ్వు యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు పునః స్వాగతం. కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రానికి అందించిన యూరియాతో రైతుల కష్టాలు తీరాయి. నిర్మల్ జిల్లాలో ఈ సీజన్లో యూరియా కొరతతో రైతులు ఆందోళన చెందారు. అయితే కొన్ని రోజులుగా యూరియా సకాలంలో అందిస్తుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిర్మల్ జిల్లా చిట్యాల, సారంగాపూర్ మండలం ముథోల్, ఖానాపూర్, భైంసా, కామోల్ ప్రాంతాలతో పాటు 19 మండలాల్లో యూరియా కోసం ఆధార్ కార్డులు, చెప్పులు క్యూ లైన్లో ఉంచి రైతులు నిరీక్షించేవారు. ఇప్పుడు ఆ బాధలు తాజాగా తప్పాయని రైతులు చెబుతున్నారు. యూరియా పంపిణీకి సక్రమమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతాంగం తీవ్రంగా అల్లాడుతోంది. యూరియా వస్తుందని చెప్పేసి రాత్రికే వచ్చి ఈ యూరియా ఇచ్చే కేంద్రాల పిఏసిఎస్ ఇతర కేంద్రాల దగ్గర రాత్రి నుంచే పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలతో సహా చెప్పులు, ఆధార్ కార్డులు మనుషులు ఈరోజు వర్షం విపరీతంగా పడుతుంటే కూడా వర్షంలో లెక్క చేయకుండా ఈరోజు లైన్లో నిలబడి యూరియా కోసం పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. మేము యూరియా కోసం వచ్చినామండి. చూడండి ఇక్కడ యూరియా కోసం ఎంతమంది బారులు తీస్తున్నారో. పొద్దున్న నుంచి వస్తున్నాము. ఒక మనిషికి వచ్చేసి 2 సంతులు ఇస్తున్నారు. మాకు 6-7 ఎకరాల పొలం ఉంది. ఒక ఎకరానికి వచ్చేసి 2-3 బస్తాలు వేసుకున్నా కానీ 10 బస్తాలు అవసరం ఉంటుంది. 2 బస్తాలు ఇస్తుండ్రు. ఆ బస్తాతోటి మరో బస్తా లింక్ పెడుతుండ్రు. ఇలా వేస్తుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి రైతులే రాజులు అని చెప్తున్నారు. ఏ రైతు ఏ రాజు అవుతున్నాడు చూడండి. ఇక్కడ యూరియా అయితే ఇవ్వడం లేదు. మాకు యూరియా కొరత వల్ల బాగా ఇబ్బంది అనేట్టున్నది. వరదల వల్ల కూడా పూర్తిగా నష్టపోయినాము. ఇప్పుడు యూరియా కోసము ఈరోజు వచ్చిందంటే పొద్దున ఎర్లీ మార్నింగ్ నుంచి వచ్చి నిలబడి ఉన్నాము. అయినా ఇంకా మాకు యూరియా అనేటువంటి దొరుకుతలేదు. గవర్నమెంట్ దీనిపైన తక్షణమే నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే యూరియా అనేటువంటి ఏదో సరఫరా చేసి రైతులు అనేటువంటి ఏదో సంతోషాన్ని నింపగలరని మనవి. హైదరాబాద్లోని బోయిన్పల్లిలో మత్తు పదార్థాల తయారీ గుట్టును ఈగల్ టీం బట్టబయలు చేసింది. స్థానిక పాత పాఠశాల భవనంలో ఆల్ఫ్రాజోలం అనే మత్తు పదార్థాన్ని తయారు చేసిన ముఠాను ఈగల్ టీం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించిన ఈగల్ టీంకు ఈ కేసులో విస్తుగొలిపే అంశాలు వెలుగుచూశాయి. ఈ ముఠా పాఠశాల భవనంలోనే ఎల్ఎస్డీ డ్రగ్స్ తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నులిపురుగుల మాత్రలను ఇతర కెమికల్స్తో కలిపి మత్తు పదార్థాలు తయారు చేసినట్లు దర్యాప్తులో తేలింది. తయారు చేసిన మత్తు పౌడర్ను కల్లు కాంపౌండ్లకు సరఫరా చేసినట్లు గుర్తించారు. ఇక 6గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 7 కిలోల ఆల్ఫ్రాజోలం, 20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ తప్పించుకోవడానికే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉందని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంలో కేటీఆర్ తన స్థాయి మరిచి రాహుల్ గాంధీపై మాట్లాడుతున్నారని అన్నారు. గాంధీ భవన్లో మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రానికి చెందిన సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ ఎందుకు ఓటు వేయలేదని ప్రశ్నించారు. బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. గ్రూప్ 1 పోస్టులకు లక్షల రూపాయల లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అభ్యర్థులను మంత్రులు, అధికారులు లక్షలు లంచం అడిగారన్నారని ఆరోపించారు. ఈ అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తప్పుదిద్దుకోకుండా అప్పీల్కు వెళ్లాలనుకోవడం సరికాదని అన్నారు. నిరుద్యోగుల తరఫున తమ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. అసెంబ్లీలో నిలదీసిన న్యాయం జరిగేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. సరే, ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలియంది కాదు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెట్టే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విద్యార్థులే చెప్తున్నారు. నిరుద్యోగ యువకులు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర ఎన్ని లక్షల రూపాయల లంచాలు అడిగారు, పరీక్ష ఏ రకంగా నిర్వహించారు, ఎంత దారుణంగా పరీక్ష నిర్వహించారో నేను చెప్పట్లేదు, హైకోర్టే ప్రభుత్వాన్ని చెప్పింది. ఇంకా దాని మీద అప్పీల్కు పోతామంటున్నారు. ఇవాళ నిరుద్యోగ యువకులు బయటకు వచ్చి పలానా మంత్రులు, పలానా అధికారులు మమ్మల్ని లక్షల రూపాయలు అడిగారని చెప్పి వాళ్ళే నేరుగా ఆరోపణలు చేస్తున్నారు. దాని మీద ఈరోజు విచారణ జరపాల్సిన అవసరం ఉంది. నిజంగా తప్పు చేయకపోతే ముఖ్యమంత్రి వెంటనే దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. తప్పులు జరిగిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అవినీతికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలి. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాతక్క అలియాస్ పోతుల కల్పన పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ వివరాలను డీజీపీ జితేందర్ వెల్లడించారు. అనారోగ్య కారణాలతో సుజాతక్క మావోయిస్టు పార్టీ నుంచి బయటకొచ్చారని డీజీపీ తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన పోతుల పద్మావతి 1984లో కిషన్జీని పెళ్లి చేసుకున్నారని తెలిపారు. ఆమెకు 25 లక్షల రివార్డు అందిస్తున్నామని వెల్లడించారు.
మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని ఆహ్వానిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పునరావాస పథకాలు అందుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం 78 మంది తెలంగాణ వారు నిషేధిత మావోయిస్టులు ఉన్నారని చెప్పారు. దాదాపు 10 మంది వరకు కేంద్ర కమిటీలో కీలకంగా కొనసాగుతున్నారని తెలిపారు. రాష్ట్రానికి చెందిన అజ్ఞాత మావోయిస్టులు అంతా తమ స్వగ్రామాలకు తిరిగి వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలని డీజీపీ జితేందర్ పిలుపునిచ్చారు. Padmavati, now 62 years of age, is native of Penchkal Padu village, Gattu Mandal, now Gadwal district. Her father Timmareddy came from agricultural family. She was married to Koteshwar Rao alias Prahlad Kishanji, a senior Maoist leader, CPI-ML People Watch Group in 1982. 1988-89 she worked in Perimili Dalam and later transferred to Ettapalli Dalam. She has cited health reason as the for coming out of the CPI Maoist and also wanted to join mainstream in view of the government. భారీ వర్షాలతో పాటు శ్రీశైలం జలాశయం నుంచి వరద పోటెత్తడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. అధికారులు జలాశయం 26 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ అవుట్లో 1.97 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ జలాశయం వద్ద వరద ఉప్పొంగి ప్రవహిస్తోంది. భారీ వర్షాలు ఎగువ ప్రాంతాల నుంచి 1,85,555 క్యూసెక్కుల వరద నీరు చేరడంతో జలాశయం నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 23 ప్రధాన గేట్లను పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా ఎస్కేప్ గేట్ల ద్వారా 8,000, ఇందిరమ్మ వరద కాల్వ ద్వారా 800, సరస్వతి కాల్వ ద్వారా 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆసియా కప్లో నేడు భారత్ పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత దాయాది జట్లు తలపడనుండటం ఇదే తొలిసారి కావడంతో క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఆసియా కప్లో ఇప్పటికే ఈ 2 జట్లు శుభారంభం చేశాయి. యూఏఈని భారత్ చిత్తు చేస్తే ఒమన్పై పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా చక్కని ఫామ్లో ఉంది. శుభ్మన్ గిల్, అభిషేక్ వర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యాలతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. అలాగే బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్ విభాగం పాకిస్తాన్ను కట్టడి చేసే స్థాయిలో ఉంది. గత మ్యాచ్లో భారత బౌలర్స్ యూఏఈని తక్కువ పరుగులకే కుప్పకూల్చింది. ఇక పాకిస్తాన్ విషయానికొస్తే బాబర్ ఆజం, రిజ్వాన్ లాంటి సీనియర్లను పక్కన పెట్టాక యువ ఆటగాళ్ల మీదే ఆ జట్టు ఎక్కువగా ఆధారపడుతుంది. వాళ్ళు అంచనాలను అందుకోలేకపోతున్నారు. ఓపెనర్లు షాహిబ్ జాదా ఫర్హాన్, సయీం అయూబ్ ఇద్దరూ దూకుడైన బ్యాటర్లే. మరి భారత్తో మ్యాచ్లో ఉండే ఒత్తిడిని తట్టుకొని వీరు సత్తా చాటగలరా అన్నది ప్రశ్న. బౌలింగ్లో షహీన్ అఫ్రీదీపై భారీ ఆశలు పెట్టుకుంది. వార్తలు ముంచే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. నేపాల్లో కొత్త ఉదయం ప్రారంభమైందన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రధానమంత్రిగా సుశీలా కర్కి నియామకం మహిళా స్వశక్తికి నాందని కితాబు. ఈశాన్య రాష్ట్రాల్లో 2వ రోజు ప్రధానమంత్రి పర్యటన. అస్సాంలో 18,530 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం. కృష్ణా జలాల్లో 904 టీఎంసీల కేటాయింపుకు పట్టుబడతామన్న సీఎం రేవంత్ రెడ్డి. ట్రైబ్యునల్లో బలమైన వాదనలు వినిపించాలని అధికారులకు ఆదేశం. నీటి వాటాల సాధనలో గత ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ నూతన పాలసీ రూపొందించామన్న మంత్రి శ్రీధర్ బాబు. తక్కువ వడ్డీతో రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడి. రాష్ట్రంలో కొత్త మహిళా భద్రతా పాలసీ తీసుకొస్తామన్న మంత్రి సీతక్క. చిన్నారుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరిక. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు. నేడు పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం. యాచారంలో నిన్న అత్యధికంగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. నేడు ఆసియా కప్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి తలపడుతున్న దాయాది జట్లు.
దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.